హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మీరు టైటిల్ చూసి ఉంటే అర్థమయ్యే ఉంటుంది కదా. అవునండి, మనకి ఇంట్లో బొద్దింకలు అయితే మనం కిచెన్లో అయితే చాలా ఉంటాయి కదా. అంటే మనం డే మొత్తంలో కూడా ఒక్కటి కూడా కనిపించవు. కాకపోతే మనం లైట్ ఆఫ్ చేయడంతో మనకు కిచెన్లో అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటి బెడద మనకు లేకుండా నేనైతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను యూజ్ చేసేవైతే మీకు చెప్తాను. యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల మనకైతే ఒక్క బొద్దింక అనేది కూడా ఉండదన్నమాట. అసలు చూద్దామన్నా కనిపించవు ఈ ఒక్క చిట్కా పాటించినట్టయితే. ఇంకా వీటితో పాటు కొన్ని తెలిసినవైతే నేను చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. మనకి ఈ బొద్దింకలు అనేవి ఇంట్లో రాకుండా స్మెల్కే అవి పారిపోతాయి అన్నమాట. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు టిప్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే వెనిగర్ ఉంటుంది కదా, మనకు మార్కెట్లో దొరుకుతుంది వెనిగర్. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని వెనిగర్ ఒక 3-4 టేబుల్ స్పూన్ల వేసుకొని ఇందులో ఒక 5-6 కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవైతే స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా స్మాష్ చేసి వేసుకొని ఇందులో మనకు కాటన్ ఉంటుంది కదా, కాటన్ అయితే తీసుకొని చిన్న చిన్నగా ఉండల్లాగా అయితే ఈ వాటర్లో డిప్ చేసి మనకి ఎక్కడ బొద్దింకలు ఉంటాయో అక్కడైతే ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. గ్యాస్ కింద, కిచెన్లో సెల్ఫ్లలో, ఇంకా మూలలు ఉన్న దగ్గర, ఇంకా గ్యాస్ దగ్గర, అలాగే డ్రైనేజ్ క్లీనింగ్ చేయడానికి ఉంటుంది కదా పైపు, ఆ పైపు దగ్గర మీదకి ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టండి. మీకు ఈ స్మెల్కి బొద్దింకలు అనేవి ఉండవన్నమాట. ఇంకా బల్లులు కూడా ఉండవు. బొద్దింకలతో పాటు బల్లులు కూడా పారిపోతాయి. చూసారా, ఇలా నేను కాటన్ తీసుకొని ఈ వాటర్లో ఇలా డిప్ చేసి మీకు ఒక్కొక్కటైతే మనం ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల బొద్దింకల సమస్య అనేది ఉండదు. ఇంకా కావాలంటే ఇంకా బోరిక్ పౌడర్ ఉంటుంది కదా, ఇక్కడ నేను పిక్ పెడుతున్నాను చూడండి. ఇలా ఒక బోరిక్ పౌడర్ ఉన్నా కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల బోరిక్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొంచెం ఇదంతా కొంచెం వాటర్ వేసుకొని కలిపి ముద్దల్లాగా చేసి కూడా ఇప్పుడు మనం ఇలా కాటన్ ఎక్కడెక్కడ పడితే అక్కడ ఎలా పెడతామో సేమ్ అదే విధంగా మనకు గోధుమ పిండి ముద్దలు కూడా అలా పెడితే మనకు అవి తినేసి బొద్దింకలు అనేవి చనిపోతాయి అన్నమాట. ఇంకా ఇంకా ఆనియన్స్ ఉంటుంది కదా, ఆనియన్ అయితే ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ పిక్ చూపిస్తున్నా చూడండి. మీరు మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుందన్నమాట. ఇలా పేస్ట్ లాగా చేసుకొని సేమ్ ఇప్పుడు నేను వాటర్లో ఇలా కాటన్ ఎలా ముంచుతున్నానో సేమ్ అదే విధంగా మనకు ఈ పేస్ట్లో అలా ముంచి మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టినా కూడా ఈ విధంగా కూడా బొద్దింకలు అనేవి ఉండవన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తే నాకైతే బొద్దింకలు అనేవి ఒకటి కూడా కనిపించవన్నమాట. ఇంకా కావాలంటే మీకు డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మనకి ఎక్కడ బొద్దింకలు ఉంటే అక్కడ కనిపించిన వెంటనే ఆ బొద్దింకల మీద కొట్టేస్తే అవి అప్పటికప్పుడే చనిపోతాయి అన్నమాట. ఇంకా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ పౌడర్ కూడా లిక్విడ్ లాగా చేసుకొని అది కూడా మనం గ్యాస్ చుట్టూ ఇంకా ఎక్కడెక్కడ బొద్దింకలు కనిపిస్తాయో అక్కడ స్ప్రే చేసినా కూడా మనకైతే బొద్దింకలు అనేవి రావన్నమాట. ఇంకా ఇక్కడ ఇలా చేయడం వల్లనైతే బొద్దింకలు చనిపోతాయి. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.